ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెజెంట్స్ ఓం గాసిపాయ నమః. రిటన్ బై రేణుకా జలతంకి. నరేటెడ్ బై తేజస్వి. ఏమండి ఏమండి అంటూ సుబ్బారావు చెవి దగ్గర గుసగుసగా పిలిచింది తాయారు. హా, ఏంటి? ఉదయాన్నే నిద్రలో నుంచి అప్పుడే మేల్కొంటున్న సుబ్బారావు ఆవులిస్తూ అడిగాడు. ఆఫీస్ టైం అవుతుంది, టీ తాగి ఫ్రెష్ అవ్వండి. మరలా గుసగుసగా చెవి దగ్గర చెప్పబోతుంటే, ఏంటే ఆ గుసగుస, పెద్దగా చెప్పచ్చు కదా అంటూ కోపంగా కసిరాడు సుబ్బారావు. అయ్యో, నా మతిమరుపు మండిపోను. ఇంతవరకు ఏ సీక్రెటో చెప్తున్నాననుకోని ఇలా మాట్లాడాను. అప్పుడే స్పృహలోకి వచ్చినట్లుగా అంది తాయారు. పని మనిషితో పక్కింటాల సంగతులన్నీ గుసగుసగా మాట్లాడి అలాగే అలవాటైపోతుందని ఎన్నిసార్లు నెత్తి నోరు బాదుకొని చెప్పాను నీకు, విన్నావా? గయ్యమన్నాడు సుబ్బారావు. అది కాదండి, మన అపార్ట్మెంట్లో అంటూ మరలా సుబ్బారావు చెవి కొరకబోయింది తాయారు. నువ్వు ముందు దూరంగా ఉండి మామూలుగా మాట్లాడతావా లేదా? సుబ్బారావు జుట్టు పీక్కున్నాడు. తాయారు మూతి 3 వంకర్లు తిప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తాయారు తాయారు అంటూ ఆఫీస్కి తయారై వెళ్లబోతూ పర్సు చూసుకున్న సుబ్బారావు పెద్దగా వెర్రికేక వేశాడు. ఏంటండి, ఏమిటా వెర్రికేకలు అంటూ వచ్చింది తాయారు. ఇందులో 500 తగ్గాయేంటి అడిగాడు సుబ్బారావు. అదా, పని మనిషికి చీర తెచ్చుకోమని ఇచ్చానండి తాపిగా అంది తాయారు. మొన్న పండక్కే కదా ఇచ్చావు, మళ్ళా చీరేంటి ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బారావు. ఎందుకంటే పుష్ 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 అంది తాయారు. ఏంటో అర్థమయ్యేటట్టు చెప్పు అంటూ సుబ్బారావు పళ్ళు పటపటా కొరికాడు. తాయారు కంగారుగా చుట్టూ చూసింది. ఏంటి అలా చూస్తున్నావు, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, ఏమైందో చెప్పేడు అంటూ సుబ్బారావు మరలా పళ్ళు పటపటా కొరికాడు. మీకు తలుపు దగ్గర కర్రతో టకటకా కొట్టిన శబ్దం వినపడుతోందా అంటూ తాయారు మరలా చుట్టూ చూస్తూ అంది. నీ మొహం, అది నేను పళ్ళు కొరికిన శబ్దం. అసలు ఇంతకీ పని మనిషికి అంత డబ్బు ఎందుకు ఇచ్చావో చెప్పేడు అన్నాడు సుబ్బారావు. పుష్ 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 అంది తాయారు. ఈ షాబాష మానేసి చెప్తావా లేదా అంటూ సుబ్బారావు అసహనంతో ఊగిపోయాడు. అబ్బా, మీకొక పట్టాన అర్థం కాదు కదా, రహస్యాలు ఇలాగే చెప్పాలి అంటూ విసుక్కుంది తాయారు. అసలేమైందంటే 4th ఫ్లోర్లో జమ్ములింగం గారి కూతురు ఓ పంజాబీ కుర్రాడిని పెళ్లి చేసుకుని వచ్చిందట. ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఏమైనా అనాలా? అలా అనకుండా అల్లుడు బాగా డబ్బున్నవాడని సాదరంగా ఆహ్వానించి అల్లుడికి మర్యాదలు చేస్తున్నారట. ఈ వార్త వాళ్ల పని మనిషి రమణి వాళ్ల పని మనిషికి చెప్తే ఆమె మన పని మనిషికి చెప్పిందట. మన పని మనిషి నాకు చెప్పింది. మరి ఇలాంటి వార్తలు చెప్పినప్పుడు ఏవైనా ఇలాంటి మామూళ్ళు ఇవ్వాలి కదా, లేకపోతే మనకెందుకు చెప్తారు, వాళ్ళకేం అవసరం చెప్పండి అంటూ వివరించింది తాయారు. వారి కుటుంబ విషయాలు మనకెందుకు చెప్పు, మనకు కూడా ఒక అమ్మాయి ఉంది కదా, తన గురించి ఏదైనా ఎవరైనా చెప్పుకుంటే నీ కోపం రాదు అడిగాడు సుబ్బారావు. భలేవారు, ఇప్పుడు మనం ఎవరిని ఏమి అనుకుంటున్నంత మాత్రాన వాళ్ళు మన గురించి ఏమి అనుకోరంటారా? మనం కూడా ఇలా అనుకుంటే చెల్లుకు చెల్లనమాట అంటూ తాయారు చెప్తున్న చట్టానికి సుబ్బారావుకు కళ్ళు తిరిగాయి. అయినా 500 అంటూ నసిగాడు సుబ్బారావు. వార్తను బట్టి ఇవ్వాలండి డబ్బు. ఈ మధ్య నేను ఓ పెద్ద వార్తకు 200 ఇచ్చానని అదసలు మంచి మంచి వార్తలు నాకు చెప్పడం అనుకుంది దిగులుగా అంది తాయారు. వాటి వల్ల మీకేం లాభం అంటూ కుతూహలంగా అడిగాడు సుబ్బారావు భార్యను ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్లగా. మేమందరం వారానికి ఒకసారి మీటింగ్ పెట్టుకుంటామని తెలుసు కదా, అలా అందరం కలుసుకున్నప్పుడు ఎవరు పెద్ద వార్త చెప్తే వాళ్లకు ఎంత విలువ తెలుసా? అలాంటి వారు మీటింగ్కి రాకపోతే అందరూ గిజగిజలాడిపోతారు. అంతెందుకు, పోయిన వారం ఎలాంటి వార్త రాలేదని ఎంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయారో తెలుసా అంటూ గొప్పగా చెప్పింది తాయారు. అవును, మీ మీటింగ్ ఎప్పుడు అని అడిగాడు సుబ్బారావు. ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు అని చెప్పింది తాయారు. ఆదివారమే ఎందుకు అని కుతూహలంగా అడిగాడు సుబ్బారావు. మన అపార్ట్మెంట్లో ఆదివారం రాత్రి ఇంట్లో ఉండే మగాడు ఒక్కడున్నాడా? ఒక్క 4 ఇళ్ల వాళ్ళు తప్ప అంటూ జగమెరిగిన సత్యం చెప్తున్నట్లుగా అంది తాయారు. ఇంకెక్కడుంటారు అంటూ అమాయకంగా అడిగాడు సుబ్బారావు. మత్తు వదలరా బ్రాందీ షాప్లో ఉంటారు. సుబ్బారావు దెబ్బకి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. తాయారు కంగారు పడేలోపు మరలా తేరుకున్నాడు. బ్రాందీ షాపు పేరు ఎంవి బ్రాందీ షాప్ కదా, నువ్వేంటి కొత్త పేరు చెప్తున్నావు అంటూ గుడ్లు మిటకరిస్తూ అన్నాడు సుబ్బారావు. ఆ పేరు కింద ట్యాగ్లైన్ చూడలేదు, మత్తు వదలరా అని ఉంటుంది. అంటే తాగిన వెంటనే మత్తు వదలనిరా, తిరిగి తాగండిరా అని ట్యాగ్లైన్ అర్థం అన్నమాట అంటూ విశ్లేషణాత్మకంగా వివరణ ఇచ్చింది తాయారు. ఆదివారం రాత్రి కాలనీ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఓ ఇంటిపైన టెర్రస్ మీద మాత్రం లైట్లు వెలుతురు ఉన్నట్టుండి హోరుమని అరుపులు వినిపిస్తున్నాయి. మీ దగ్గర బంగారం ఉందంటే మీరు కంట్రోల్లో ఉన్నట్టే.
మొబైల్లో అయినా వినగలిగే అన్లిమిటెడ్ స్టోరీస్ ని మీరు కలిగి ఉంటారు. మీరు ప్రతి నెల ఒక కొత్త ఆడియో బుక్ ని, ఒక కొత్త ఒరిజినల్ సిరీస్ ని మంచి నాణ్యమైన ఆడియో ద్వారా వినే అవకాశాన్ని కలిగి ఉంటారు. మీకిష్టమైన ఆడియోస్ ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీ డేటాని సేవ్ చేసుకోవడంతో పాటు ఆన్లైన్లో కూడా వినగలిగే అవకాశం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? బంగారం లాంటి ఆఫర్ మీకోసం ఎదురు చూస్తుంది. ఇయర్ హుక్ గోల్డ్ ప్లాన్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, కేవలం 49 రూపాయలకే. అవును, మీరు విన్నది నిజమే. 1 సంవత్సరానికి కేవలం 49 రూపాయలు మాత్రమే. బంగారం ధర పెరక్కముందే త్వరపడండి. ఈ సువర్ణ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. పైన వరుసగా ఫంక్షన్లలో లాగా బారుగా వేసి ఉన్న కుర్చీలలో చాలా మంది మహిళలు ఆసీనులై ఉన్నారు. ఎదురుగా టేబుల్ ముందు ప్రత్యేకంగా వేసి ఉన్న కుర్చీలో తాయారు కూర్చొనుంది. మనం ఇప్పుడు ఎవరి గురించి చెప్పుకోవాలంటే అంటూ గొంతు సవరించుకుంది. నీలాంబరి, మండోదరి, తాటకి అంటూ చకచకా వివరించింది సరోజ. ఆ పేరుతో ఎవరూ లేరుగా అంటూ అయోమయంగా ప్రశ్నించింది కాలనీలో కొత్తగా చేరిన రేఖ. పక్కున నవ్వారు అందరూ. ష్, ఊరుకో, ఇవన్నీ అసలు పేర్లు కావు, మనం పిలుచుకుంటున్న మారు పేర్లు. రేఖ పక్కనే ఉన్న రమణి వివరించింది. హలో ఫ్రెండ్స్, సర్వే మహిళా సుఖినో భవంతు. ఓం గాసిప్పాయ నమః. మన మీటింగుకి ఇవాళ రావడం లేదని తెలియజేసిన నీలాంబరి, మండోదరి, తాటకీలకు ధన్యవాదాలు చెప్తూ ఈ సభను ప్రారంభిస్తున్నాను. అందరూ ఎవరికి తెలిసిన విషయాలు వారు అందరితో పంచుకోవలసినదిగా కోరుతున్నాను. అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే వార్త అందించిన వారికి మంచి బహుమతి ఉంటుందన్న విషయం మీకందరికీ తెలిసే ఉంటుంది. ఇక రెచ్చిపోండి అంటూ తాయారు అధ్యక్ష పలుకులు ముగించి కూర్చుంది. రానివారికి ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నట్లేవిడా అంటూ రేఖ అనుమానం వ్యక్తం చేసింది. రాని వాళ్ళ గురించే కదా మనం మాట్లాడుకోగలం అంటూ రమణి వివరించింది. మండోదరి రోజు కూరగాయలకెళ్లేటప్పుడు కూడా 2000కు తక్కువ విలువైన చీరలు కట్టదని అందరూ అనుకుంటూ ఉన్నామా? అసలు విషయం ఏంటంటే వాళ్ళన్నయ్య సూరత్లో బట్టల షాప్లో పనిచేస్తాడట. ఆయన అక్కడ అమ్ముడు పోనివి చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్న చీరలు తక్కువ రేటుకు పంపిస్తే ఈవిడ అవి కట్టుకుని మన ముందు బిల్డప్పులిస్తోందట అంటూ ఒక ఆవిడ కుర్చీలో నుంచి లేచి చెప్పింది. ఒక్కసారిగా అందరిలో చిన్న కల్లోలం. ఆ వార్త గురించి మాట్లాడుకుంటూ, రమణి గారు చూసారా ఆవిడ ముఖం మీద ఎంత వెలుగు పడుతోందో అంటూ రేఖ ఆశ్చర్యంగా వార్త చెప్పిన ఆవిడ వైపు నోరు వెళ్లబట్టి చూడసాగింది. నీ బొంద, అది వెలుగుపడ్డం కాదు, తను చెప్పిన వార్త గ్రూపులో ఎంత కల్లోలం తెచ్చిందో చూసి సంతోషంతో ఆవిడ ముఖం వెలిగిపోతోంది అని రమణి విరగబడి నవ్వింది. ఇక చూడు అందరూ ఎలా రెచ్చిపోతారో అంటూ ఆవిడకంటే అద్భుతమైన వార్త చెప్పాలని ఉత్సాహంగా లేచింది రమణి. రమణి గారు మీ చీర అంటూ కుప్పలా కుర్చీలో పడి ఉన్న చీరను చూపిస్తూ పిలిచింది రేఖ. పర్లేదులే, ఇది కూడా వార్త చెప్పడంలో ఒక టెక్నిక్. ఫలానా ఆవిడ చీర ఊడిపోతున్నా చూసుకోకుండా పక్కవారి గురించి గొప్ప న్యూస్ అందించింది అంటే అందరూ అది అద్భుతమైన వార్త అనుకుంటారు. అప్పుడది మన గ్రూప్ రికార్డ్స్ లో చిరస్థాయిగా నిలిచిపోతుంది అంది రమణి. నీలాంబరి వాళ్ళ ఆయన స్టెనోతో ప్రేమాయణం సాగిస్తున్నాడని వాళ్ళ ఆయన్ని తలుపులేసి ఇంట్లో చితకపాతేసిందట అంటూ రమణి ఉత్సాహంగా చెప్పింది. ఇదొక వార్త, నేనెన్నిసార్లు కొట్టలేదు మా ఆయన్ని అంటూ పెదవి విరిచేసింది కాదంబరి. కొట్టడం పెద్ద వార్త కాదు, స్టెనోతో ప్రేమాయణమే వార్త. మీ ఆయన కూడా ఇలాంటి కారణంతో కొట్టుంటే అది వార్త అవుతుంది. చపాతీ గుండ్రంగా చేయలేదనో, అంట్లు కడిగేటప్పుడు సబ్బు మిగిలే ఉంటుందనో కొట్టడం మనందరికీ మామూలే నొక్కి వక్కాణించింది రమణి. వహ్వా వహ్వా అంటూ గట్టిగా చప్పట్లు కొట్టారు మహిళా మనులందరూ. చాడీలదేవి మొన్న ఒక ఫంక్షన్ కి వడ్డానం పెట్టుకొచ్చి వాళ్ళ ఆయన చేయించాడంటూ పోజు కొట్టింది కదా, అది తనది కాదట. తన చెల్లెలికి ఆవిడ మరిదిగారు చేయిస్తే అది పెట్టుకుని మనతో గొప్పలు చెప్పిందట. వాళ్ళ చెల్లి ఇంటి పక్కనున్న మా చిన్న ఆడపడుచు ద్వారా నాకు ఈ విషయం తెలిసింది అంటూ సోదికు మరీ లేచి చెప్పింది. ఎంత దగా, ఎంత మోసం, దాన్ని ఊరికే వదలకూడదు. అయినా ఇంత పచ్చి అబద్ధాలా అంటూ గుండెలు బాదుకుంటూ కోపంతో ఊగిపోయింది సూర్యకాంతం. ఆ వడ్డానం చూసి ఈవిడ 4 రోజులు నిద్రాహారాలు లేకుండా మంచం పట్టిందట. అది ఆవిడ ఉక్రోషం అంటూ రమణి రేఖ చెవిలో గుసగుసలాడింది. తాయారు తన పర్సులో నుంచి చిన్న డబ్బా తీసి అందులో ఓ టాబ్లెట్ తీసి సూర్యకాంతానికిచ్చింది. ఏంటది అంటూ రేఖ విచిత్రంగా చూసి అడిగింది. బీపీ మాత్ర. ఇక్కడ కొన్ని వార్తల వల్ల కొన్నిసార్లు ఇట్నించిటే కొందరిని హాస్పిటల్లో చేర్పించిన సందర్భాలున్నాయి, అందుకే ముందు జాగ్రత్త అంది తాయారు. సైలెన్స్ సైలెన్స్, అలర్ట్ ప్లీజ్. ఈ మధ్య పేచీల రాణి వాళ్ళ పుట్టింటి నుంచి రావాల్సిన ఆస్తి వస్తే డైమండ్ నెక్లెస్ చేయించుకుందట అంటూ తాయారు అనౌన్స్ చేసింది. ఉన్నట్లుండి చివరి వరుస నుండి దప్ అన్న శబ్దం వినిపించింది. హడావుడిగా అందరూ వెనక కుర్చీల వైపు పరిగెత్తారు. అసూయాదేవి అచేతనంగా కింద పడిపోయి ఫిట్స్ వచ్చినట్లుగా కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంది. తాయారు గారు, మీరిలాంటి విషయాలు అనౌన్స్ చేసేటప్పుడు కాస్త నెమ్మదిగా చెప్పాలనే విషయం గుర్తుంచుకోండి.
కనీసం పేచీల రాణి గురించి ఇంత అశుభవార్త చెప్పేటప్పుడు ఆవిడ ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా వచ్చారా మీటింగ్కి అని చూసుకోవాల్సిన బాధ్యత మీది అంటూ సెక్రటరీ ఈర్ష్యశ్రీ ఈసడింపుగా చూసింది తాయారు వైపు. ఈవిడకు ఎంతో కాలంగా తాయారు అధ్యక్ష పదవి మీద కన్నుపడింది. మీరు నన్నెందుకంటున్నారు? అంత మాత్రం గుండె నిబ్బరం లేనివారు ఇలాంటి మీటింగ్లకు రానే రాకూడదు అని తాయారు గయ్యమంది. అసూయాదేవి ముఖాన ఎవరో నీళ్లు చల్లడంతో నెమ్మదిగా లేచి కూర్చుని వెక్కి వెక్కి ఏడవసాగింది. మా పక్కింటి గర్భప్రియ భర్తకు అమెరికా వీసా శాంక్షన్ అయిందట. ఇంత చిన్న విషయానికి మీరింత ఇదైపోతే నేనేం చేయాలి చెప్పండి అంటూ ఈర్ష్యశ్రీ ఆమెని ఊరడించసాగింది. అమెరికా అంటే అది వేరు, వాళ్ళెక్కడో ఉంటారు. ఇంటి పక్కన ఇంత ఘోరాన్ని ఆవిడెలా తట్టుకుంటారు? అందరూ అనసూయదేవిని జాలిగా చూశారు. సరే సరే, ఇంటికి మన మగాళ్ళొచ్చే వేళయింది. ఇంతటితో ఈ సభ ముగిస్తున్నాము తాయారు అనౌన్స్ చేసింది. అందరూ ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమై మెట్ల వైపు తిరిగి ఒక్కసారిగా షాక్ అయిపోయారు. సుబ్బారావుతో పాటు మహిళామణుల భర్తలందరూ ఆగ్రహావేశాలతో ఊగిపోతూ మెట్ల ముందు నిల్చొనున్నారు. విచిత్రంగా అందరూ స్పృహలోనే ఉన్నారు, తాగిలేరు. మీకోసం పగలనక రాత్రనక తిరుగుతూ మేం సంపాదిస్తుంటే కొంపలో తిని కూర్చోక మీరిలాంటి మీటింగ్లు పెట్టుకుని మా పరువు బజారును పెడతారా? ఆగ్రహారావు కోపంతో ఊగిపోయాడు. మరలా ఎవరు గొప్ప వార్త తెస్తే వారికి బహుమతి కూడానట అంటూ సుబ్బారావు హింట్ అందించి శాంతారావు వెనక దాక్కుని తొంగి చూశాడు భార్య వైపు. ఆపండి! పెద్దగా గర్జించింది తాయారు. సుబ్బారావు ఉలిక్కిపడి ఎగిరి గోడకు గుద్దుకొని వెల్లకిలా పడ్డాడు ఆ అరుపుకి. పక్కనున్న ఇద్దరు లేవతీసి చెరో రెక్క పట్టుకుని నిలబెట్టారు. మీరైనా కష్టపడుతున్నారు, మేం కష్టపడడం లేదా? మీకేమో రిలీఫ్ కోసం సిగరెట్లు, మందు, పేకాట, క్లబ్బులు, ఇవిగాక రాంగ్ నంబర్లతో చాటింగులు, ఆఫీసు వదలగానే స్నేహితులతో హస్కులు, షికారులు. మరి మా సంగతో? మాకు రిలీఫ్ ఏది? ఉదయం నుంచి ఇంటెడు చాకిరీ చేసి పిల్లలను మిమ్మల్ని చూసుకుని పిల్లల చదువులు చూసుకుంటూ మీకు నోటికి రుచికరమైన వంటలు అందిస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? ఎప్పుడైనా ఒక్కసారైనా ప్రేమగా పొగిడారా? మమ్మల్ని నెలలో ఒక్కరోజైనా ఎక్కడికైనా తీసుకెళ్లారా? అలా చేస్తే మాకిలాంటి మీటింగ్లు ఎందుకుంటాయి అంది తాయారు. సుబ్బారావు, ఆగ్రహారావు, శాంతారావుతో పాటు వచ్చిన పురుష పుంగవులందరూ తాయారు ఉపన్యాసానికి పెద్దగా రోదిస్తూ వెక్కిళ్లు పెట్టసాగారు. ఒక్కసారిగా ఇంటి క్రింద ఉన్న వారి హాహాకారాలు మిన్నంటాయి. ఏమైంది అంటూ అందరూ పిట్టగోడ దగ్గరకొచ్చి కిందకి చూశారు. ఇల్లంతా వరద నీటితో నిండిపోయి ఉంది. అరే, వర్షమే పడకుండా ఇంత వరదలా వచ్చింది అంటూ సుబ్బారావు ముక్కున వేలేసుకున్నాడు. హరే ఈ మగాళ్ళు, ముందు మీరు ఏడుపు లాపండ్రా బాబు. కాసేపు ఆగితే ఊరంతా కొట్టుకుపోయేట్లుగా ఉంది మీ కన్నీటి వరదతో. కింద నుంచి ఊరి వాళ్ల హాహాకారాలు. తమ భర్తల పశ్చాత్తాపాన్ని గమనించిన మహిళామణుల కళ్లల్లో ఆనంద బాష్పాలు జలజలా రాలాయి. ఆపండి మహిళలు, మళ్ళీ మీ ఆనంద బాష్పాలు కూడా కలిస్తే నా ఇల్లు కూలిపోతుంది అంటూ మహిళల కాళ్ళు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు ఇల్లుగల్లాయన. మగవాళ్లు కన్నీళ్లు, ఆడవాళ్లు ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ గలగలా నవ్వేశారు. సర్వే మహిళ సుఖినో భవంతు. రచన రేణుకా జలదంకి. క్లోజింగ్ క్రెడిట్స్. దిస్ హ్యాస్ బీన్ ఏ ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ ఆఫ్ ఓం గాసిపాయ నమః. రిటన్ బై రేణుకా జలదంకి. నరేటెడ్ బై తేజస్వి. ప్రొడ్యూసర్ ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్. ఎడిటర్ గౌతమి CH. Music by Tulip Production House. Production copyright 2022 by Earhook Private Limited. మృత్యువిహారి. ప్రకృతి ఆరాధకుడైన ఒక ట్రావెలర్ ఆర్యన్ సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు ఒక సెమినార్ అటెండ్ అవ్వడం కోసం ట్రైన్లో బెంగళూరు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అనుకోని కారణాల వలన మధ్యలోనే ఆగిపోయిన అతని ప్రయాణం ఊహించని పరిణామాలకు దారితీసింది. ఆ ట్రైన్లో కలిసిన పాత్రలే అతని జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుతాయని ఊహించని సుబ్బుకి వారి వల్ల ఎదురైన పరిస్థితులేంటి, అతని జీవితాన్ని మార్చేసిన ఆ సంఘటనలేంటి, అసలు సుబ్బు ప్రయాణం మధ్యలోనే ఆగిపోవడానికి కారణమేంటి, పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా సమస్యల వలయంలో చిక్కుకున్న సుబ్బు వాటి నుండి తప్పించుకోగలిగాడా? ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ మృత్యువిహారి మన ఇయర్ హుక్లో.